కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మనం ఏం చేద్దాం? ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, ఉద్దేశంతో మనం అందరము కూడా ప్రార్థనలో పాలు పొందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము ఒక్కరు చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము. 1వదిగా యెహోవా నిన్ను నిత్యము, 2 క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, 3 నీ ఎముకలను, 4 నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, 5 ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. హల్లెలూయా. ఎవరు నడిపిస్తే, ఎవరి ద్వారా నడిపించబడితే మనం ఈ విధంగా ఉంటాం? యెహోవా అంటే ప్రభువు చేత నడిపించబడినప్పుడు, ప్రభువు ద్వారా నడిపించబడినప్పుడు మనము ఈ 5 రకాల ధన్యతలను మనం పొందుకుంటాం. కానీ అనేక సార్లు ప్రభువు చేత నడిపించబడడానికి బదులుగా ఏం చేస్తాము? అమ్మా సత్యమ్మ, ఏం చేస్తాము? మనమే మన ప్రకారంగా నడుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తుడు చెప్పేది ఏమంటే, ఇక్కడ అనేక మాటలు ఉంటున్నాయి. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుతాను, కాడిమాన మోకులు తీసేస్తాను, బంధించబడినటువంటి వారిని విడిపిస్తాను, ఏది నిజమైన ఉపవాస ప్రార్థన అని అన్నీ చెప్తూ ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. 11వ వచనానికి వచ్చేపాటికి ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు, యెహోవా నిన్ను కొద్ది కాలమా, తాత్కాలమా, కొన్ని రోజుల, కొన్ని మాసాల, కొన్ని సంవత్సరాల కాదు, నిత్యము అంటే మనము భూమి మీద ఉన్నంత కాలము ప్రభు మనల్ని ఏం చేస్తాడు యేసయ్య? ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. నడిపించేవాడుగా ఉన్నాడు. కానీ ఆయన నడిపించాలి అంటే మనం ఏం చేయాలి? నేను నడవలేనండి, నాకు చాలా వీక్నెస్ అంటే నువ్వు నడవగలుగుతావా? నడవగలుగుతామా? లేదు. ప్రభువే చెప్తున్నాడు, నేను నిన్ను నిత్యము, ప్రైజ్ ది లార్డ్, ఆయన నడిపిస్తాను అన్నప్పుడు కొండలే కానీ, లోయలే కానీ, అరణ్యాలే కానీ ఏం చేయాలి? వెళ్ళాలి కదా. చూడండి, మనం పోయిన వారంలో మనం ధ్యానం చేస్తే అబ్రహాముతో ప్రభు మాట్లాడుతుంది, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఏ దేశము, ఏ ప్రాంతము, అక్కడ నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా, హారానుకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు, ఏమన్నా అడిగినాడా? హల్లెలూయా. సబ్మిట్ చేయబడ్డాడు, సరెండర్ అయిపోయినాడు. హల్లెలూయా. అప్పగించుకున్నాడు, ఆధీనం చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహామును ప్రభువే నడిపించినాడు. ఈరోజు
అగాపే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పేరు పెట్టి పిలిచినాడు. నీవు ఆయన సొత్తు. ఆయన ఉద్దేశము ఏమంటే, నా అంతకు నేను వెళ్ళినట్లయితే తొందరలు నా జీవితంలో, ఇబ్బందులు నా జీవితంలో, అనేకమైన సమస్యలు నా జీవితంలో, ఎప్పుడైతే దేవుని చేత నేను నడిపించబడుతానో, ఇరుకులో, మీరే చెప్పాలి, ఇరుకులో, చీకటిలో వెలుగు, మరణములో జీవము, అనారోగ్యములో, వ్యాధిలో సుఖము, స్వస్థత. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ మనకు వచ్చినా ప్రభు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నడిపించే దేవుడు మనతో కూడా నడిచి వస్తూ ఉన్నాడు. చప్పట్లు. పిల్లల్ని నడిపించేటప్పుడు వాడిని ఒకటే పంపించేస్తామా? ఏం చేస్తాము? తల్లి కానీ తండ్రి కానీ వానితో పాటు నడుస్తారు. నా ప్రభు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నాతో. ఎస్, ఎక్కడికి వెళ్ళినా తోడుగా నాతో. స్తోత్రమయా నా యేసు రాజా. అవునయ్యా, స్తోత్రమయా నా యేసు రాజా. భయపడకు నీవు, భయపడకు నీవు, స్తోత్రమయా నా యేసు రాజా. స్తోత్రమయా నా యేసు రాజా. నా యేసు రాజా. నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు చెప్పేదేమి? నేను నిన్ను నడిపించే దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సోమరులుగా ఉండాలనా? ఆగిపోవాలనా? వెనుదిరగాలనా? కాదు. ప్రైజ్ ది లార్డ్. నడిపించే ప్రభువుకు ఎప్పుడైతే మనము ఆధీనం చేయబడతామో, ఆయన నడిపింపుకు మనం ఒప్పుకుంటామో, దావీదు భక్తుడు సూపర్గా చెప్తాడు. పచ్చిక గల చోట్ల శాంతి జలముల యొద్దకు. అంటే కాపరి, గొర్రెలకు కాపరి కాబట్టి వాటిని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. మనకు కాపరి ఎవరు? కదా, ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి, మన కొరకు జీవమును సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప కాపరి. ఆ కాపరి చెప్తూ ఉన్నాడు, బిడ్డ, నా నడిపింపుకు నీవు అప్పగించుకున్నావు. అందును బట్టి నేను ఏం చేస్తానంటే, కీర్తనలు 23వ కీర్తన 2వ వచనం చూస్తాం. ఆయన పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. అక్కడ చూడండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు భోజనమును సిద్ధపరిచి నూనెతో తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే.
నడిపించడానికి అప్పగించుకున్నాము కదా. ప్రభు నడిపించేటప్పుడు ఏదైనా ఇక్కడ తక్కువ చేయబడిందా? ఏదైనా తక్కువ చేయబడిందా? ఏది కూడా తక్కువ. అంధకారము రాని, గాఢాంధకారము రాని, మరణాంధకారము రాని ఎవరు ఉన్నారు? ప్రభు మనతో ఉన్నాడు. అందుకోసమే ఆ స్థలాలలో ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ రోగం వచ్చినా, తర్వాత ఏ బాధ, అప్పుల బాధే కానీ, మరి స్నేహితుల ద్వారా కానీ, కొలీగ్స్ ద్వారానే కానీ, మనం చేసేటువంటి డ్యూటీస్ ద్వారా, పై ఉన్నటువంటి అధికారుల ద్వారానే కానీ, కింద ఉన్నటువంటి ఎవరి ద్వారా వచ్చినా ఆ బాధ మనము మాత్రమే కాదు, కానీ మనతో ఉన్నటువంటి మన కాపరి యేసు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పేదంటే బాధల గుండా వెళుతుంటే బాధే నీ అంతము కాదు. బాధ తర్వాత ఏముంది కదా. 94వ కీర్తనలో మనం చూస్తే నీ 94:11 అనుకుంటాను, చూడండి అమ్మా. ఒక్క నిమిషం నాన్న. 94:13 రెండవ భాగం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి యెహోవా తన ప్రజలను, తన స్వాస్థ్యమును ఏమంటమ్మా, ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు నీ కష్టాలు వస్తాయి. బిడ్డ అమ్మ ఒడిలో ఉన్నంత మాత్రంగా జలుబు చేయదా? జ్వరాలు రావా? తర్వాత మరొకటి జబ్బులు రాకోకుండా ఉంటాయా? కానీ ఆ ఒడిలో ఏముంది? బిడ్డకు ధైర్యం ఉంటూ ఉన్నది. నా తల్లి, నా తండ్రి నన్ను కాపాడుతాడు, నన్ను విడిపిస్తాడు అని. హల్లెలూయా. కష్టాల గుండా వెళ్ళినా, బాధల గుండా వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా మన ధైర్యము ఏమంటే, నా ప్రభువు వాటిని తొలగిస్తాడు, వాటిని పోగొట్టుతాడు, నాకు నెమ్మది కలుగజేస్తాడు. తన ప్రజలను, నన్ను ఆయన విడనాడు వాడు కాదు, నన్ను ఆయన ఎడబాయువాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభువునకు మనము ఏం కావాలి అంటే ఆధీనం చేయబడాలి. ఆయన నడిపింపునకు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, లోపడాలి. ప్రభువా నా చేతిని నువ్వు పట్టుకొని పాడతాం కదా, నీ చేతితో నీ ఆత్మతో శిల్పి చేతిలో శిల్పి చేతిలో హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఎవరి చేత నడిపించబడాలి? ఎవరిని పట్టుకోవాలి? అందుకోసం మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, ప్రభువు మనల్ని నడిపించే సమయంలో కొండలే కానీ, లోయలే కానీ, అగాధాలే కానీ, అరణ్యాలే కానీ మనతో ప్రభువు ఉన్నాడు అంటే అది కానాను దేశమే. ఇజ్రాయేలు ప్రజలను కదా, మోషే నాయకత్వమైన తర్వాత యెహోషువ 40 సంవత్సరాలు నడిపించిరి. అనేకమైన సమస్యలు వచ్చాయి. సమస్యలుగా ఉండిపోయాయా? కష్టాలుగా ఉండిపోయినాయా? ఆకలిగానే ఉండిపోయిందే. కానాను చేరే వరకు దాహము గొన్నారు, దప్పిక చేత అదే విధంగా వెళ్ళిపోయినారా? ఎందుకు అంటే సర్వ సమృద్ధి కలిగిన దేవుడు తన ప్రజలకు ఏ సమయాలలో ఏవేవి కావాలనో అనుగ్రహించే దేవుడు వారితో కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని నడిపించడానికి ప్రభు మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసమే యెహోషువ దినములలో ప్రభు చెప్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు. మరొక వచనాన్ని మనం చదువుకుందాము ప్రియులారా. 8-9 యెహోషువ గ్రంథము 9వ వచనాన్ని మనం చదువుకుందాం.
యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, చెడియకము, నీవు నడుచు నీ మార్గం అంతటిలో నీ దేవుడైనా నీకు తోడై ఉన్నాడు. 8లో చివరి లైన్ చదువుకుందామా. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని చేత మనము నడిపించబడితే మన మార్గాలలో ఏమి ఉంటుంది అంటే క్షేమము, వర్ధిల్లడము, ఆశీర్వాదం. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యము మన పాదములకు, మన త్రోవలకు, అంటే వాక్యానుసారంగా వాక్యమును చేత పట్టుకొని కదా. ఎఫెసీ సంఘానికి ప్రభు ఫిలిప్పి అనుకుంటాను, జీవవాక్యంను చేత పట్టుకొని అన్ని జనుల మధ్యలో మీరు జ్యోతుల వలె ప్రకాశించదు. అంటే ఆ వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ చేత నడుస్తూ ఉంటామో ఈ ఆత్మ ఏమి చేస్తుందంటే శరీర క్రియలను జయించే శక్తిని ఇస్తుంది, శరీర క్రియలను చంపివేసే కృపనిస్తుంది. ఈ ఆత్మ చెప్తుంది, బిడా పుష్ప, నీవు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నావు కాబట్టి జీవించే దానివి నీవు కాదమ్మా, జీవించేవాడను నేను, నా ఆత్మ నియమము ప్రకారంగా నీవు నడచాలి. ఎప్పుడైతే ఆత్మ నియమము ప్రకారంగా మనం నడుస్తూ ఉంటామో మన మార్గాలలో మనం ఏం చేస్తాము చెప్పాలి. ఏం చేస్తాము చెప్పండి. మీరే మీ నోటితో ఎవరు గడ్డాల కింద చేయబెట్టుకోద్దండి, ఇది చింతించే సమయము కాదు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తామంట చెప్పండి. వర్ధిల్లుతాము, దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఎప్పుడు? ఆయన ద్వారా నడిపించబడడానికి మనము అప్పగించుకున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నాం, మోషేకు యెహోషువ పరిచారకుడే, కానీ మోషే చనిపోయిన తర్వాత ప్రభు వాక్కు ప్రత్యక్షమే, నేను తోడై ఉన్నాను, నువ్వు బ్రతుకు దినులందరూ ఏ మనుషులు నిలబడడు, మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, అన్ని మాటలు చెప్తూ ధర్మశాస్త్రాన్ని బోధించే విషయములో కదా. ఇంకోటి చూడండి, 7వ వచనంలో కింద చూస్తే, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు. ఏమమ్మా నాన్న, ఏమి అయ్యా, ఏం చేయాలంటే మనము నడిచే చెప్పాలి. మనము నడిచే మార్గాలలో చక్కగా, అంటే తిన్నగా, నా ముందు సిలువా, నా ముందు సిలువా, వెనుదిరుగను నే వెనుదిరుగని జీవితం ఎప్పుడైతే ఉంటుందో నీవు నడిచేటువంటి నీ మార్గాలలో నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు నువ్వేం చేయకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయకూడదంట, తొలగకూడదు. అంటే వాక్యము కానిది ఏదైనా నిన్ను నీ జీవితంలో క్రమముగా నడిచే నీ జీవితంలో అక్రమంగా నడిచేటట్లుగా నిన్ను తొలగిస్తుందో నువ్వు వెంటనే అలర్ట్ కావాలి, చురుకైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను కుడికి కానీ ఎడమకు కానీ కాదు, నా ప్రభు మార్గము ఏ విధంగా ఉంది కదా. ఇక్కడ చూస్తున్నాము, నీవు నడుచు ప్రతి మార్గమున. హల్లెలూయా. ఏ మార్గానంట? ప్రతి మార్గం. మందిరానికి వచ్చే మార్గాలు అయితేనేమి, కుటుంబంలో జీవించే మార్గాలు అయితేనేమి, పిల్లల దగ్గర నడుచుకునే విధానం అయితేనేమి, భర్త దగ్గర నడుచుకునే ప్రతి విధానం అయితేనేమి, ఆ విధానాలలో మనం ఎట్లా ఉండాలి అంటే ఇక్కడ చూస్తున్నాము, ప్రతి మార్గంన చక్కగా అంటే పర్ఫెక్ట్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలని చెబుతూ ఇక్కడ చూస్తున్నాము,
ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని చెబుతూ ధర్మశాస్త్రంను బోధించే విషయంలో కదా చాలామంది చేసేది ఏమంటే బోధించే విషయంలో తప్పిపోరు. దశంభాగమి ఆదివారం నువ్వు మందిరంలో కనపడాలా, ఇట్లా చేయకూడదు అంటారు. బోధించే బోధకులు ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? దారి తొలగిపోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన నా బిడ్డ, నేను నిన్ను నా రక్తం ఇచ్చి కొన్నాను, నా సొత్తు, నా ఆత్మ నీలో ఉన్నది. ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, వారందరూ దేవుని కుమార్తెలు. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడవు. నా చేత నేను నడిపించబడాలి. నీ మార్గాన్ని నువ్వేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? చక్కగా మన ఎదుట సరి అయిన మార్గము కలదు. అదేం చేస్తుంటే తుదకు మనిషికి ఇదే కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ తుదకు అది ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. కానీ మన ఎదుట ఇరుకు మార్గము ఉంది. ఇరుకు మార్గము గుండా ప్రవేశించేవారు కొందరే. ఆ కొందరు దేనిని కనుగొంటారంట? వాక్యమే చెప్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసుకున్నట్లే వారు జీవమును కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము ఆయన నిన్ను నడిపించాలని ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళికలు, ఉన్న ఉద్దేశాలు, ఉన్న ఆలోచనలు, తర్వాత ఆయన నీ పట్ల ఎన్నెన్నో సంకల్పాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మార్గములో మనం నడుస్తూ అనుదినము మనము బైబిల్ను పఠిస్తూ ధ్యానిస్తూ చదువుతుంటాం. అందుకోసమే మోషేకు ప్రభు చెప్తున్నాడు, నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. నీ మార్గం అంతట్లో నువ్వు కుడిగా నీ ఎడమగా నువ్వు తొలగకుండా ఉన్నట్లయితే గీనా ప్రేమైన బిడ్డ నువ్వు చక్కగా వర్ధిల్లుతావు. నీ మార్గంలో వర్ధిల్లు చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెబుతున్నాడు. ప్రియులారా, అందుకొరకే మనము నడిపించబడడానికి మనము మార్గాలను ఏర్పాటు చేసుకోవడము కాదు. ప్రభు మార్గంలో నడిచేటప్పుడు సొట్టదారులు అనేకం ఉంటాయి. ఆ మార్గాల గుండా వెళ్ళినట్లయితే నువ్వు ఇబ్బందులు పడాల్సిందే. కానీ చక్కనైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి శరీరము ద్వారా ఏర్పరచబడేటువంటి ప్రతిష్ఠించబడేటువంటి ఆయన మార్గము గుండా వెళ్ళేటప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలలో ప్రభు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులలో ఎవరు తోడై ఉంటారు? అందుకోసమే ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డా నీవు నడుచు నీ మార్గములో నువ్వు చక్కగా ప్రవర్తించు. నీవు నడుచు నీ మార్గాలలో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లడానికి నువ్వు నా మార్గములోనే వెళ్ళు. కానీ ఎడం వైపుకి వెళ్తే సొట్టుదారులు ఉంటాయి, కుడివైపుకి వెళ్తే. కానీ ప్రతిష్ఠించబడిన మార్గము నీ కొరకంటూ ఒకటి ఉంటుంది. ఆ మార్గం గుండా నీవేం చేయాలి? వెళ్ళినప్పుడు చూడండి, ప్రతిష్ఠించబడిన మార్గము గుండా వెళ్ళినప్పుడు ఆయన నిన్ను అనేక జనులకు ఒక ఆశీర్వాదంగా ప్రతిష్ఠిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ఇర్మియాతో అంటాడు, నేను నిన్ను కనుగొని ఉన్నాను, నేను నిన్ను నియమించి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నీకు అనేక విధాలుగా నిన్ను ఆశీర్వదించి. అంటే ఆయన మార్గము గుండా కదా ఇర్మియా ప్రవక్త ప్రభువు ఏది చెబుతాడో, ఇట్లా చెప్తే నన్ను చంపేస్తారని కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు. హల్లెలూయా. ఏది చెప్తాడో అది ఎంత కఠినమైన మాటే కానీ ఆ విధంగానే ఆయన చెప్తూ వెళ్ళిపోతా ఉన్నాడు కదా. రోషం మొదటి ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాము. ఆయన పేరు ఏలియా. ఆయన కూడా అంతే, ఏది ప్రభు చెప్తాడో దాని ప్రకారంగా ప్రకటిస్తాడు, దాని ప్రకారంగానే వెళ్ళిపోతాడు.
ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఈ రోజుకు మనం ఏం చేస్తామంటే వారిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము చనిపోవచ్చు, మన సాక్ష్యము, మన జీవితాలు చిరస్మరణీయంగా ఉండాలి అంటే దేవుని చేత మనం ఏం చేయాలి చెప్దామా? యెహోవా నన్ను నిత్యము నడిపించుము. పక్కన వాళ్ళతో చెప్పండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. ప్రియులారా, ఎవరి చేత నడిపించబడాలి? దేవుని చేత, దేవుని యొక్క ఆత్మ చేత. కొంతమంది కవరింగ్ ఉంటుంది, అట్లయినా పర్వాలేదు, ఇట్లయినా అట్లయినా ఇట్లయినా అనేటప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అట్లా ఇట్లా అని ఏమన్నా చెప్తుందా? లేకపోతే కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, తిన్ననేటువంటి మార్గం గుండా నువ్వు వెళ్ళు అని దేవుని వాక్యం చెప్తుందా? రాజీ పడు అని చెప్తుందా? రాజీ పడవద్దు, నా కొరకు నువ్వు హతసాక్షి చేయబడడానికైనా నువ్వు సిద్ధపడు అని దేవుని వాక్యం చెప్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని మార్గాలలో నడిచేటువంటి వారు. ఆ బబులోను సంస్థానంలో బానిసలుగా ఉన్నప్పటినీ కూడా, యెరూషలేము నుంచి వాళ్ళ నలుగురిని కొనిపోయినప్పటినీ కూడా అక్కడ ఆచారాలే కానీ, అక్కడ పద్ధతులే కానీ, అక్కడ ఏది కూడా వీరిలోనికి వచ్చిందా? ఎందుకు అంటే వాళ్ళు కుడికి కానీ ఎడమకు కానీ సచ్చినా పర్వాలేదు, సింహాలు పాలైనా చింతలేదు, అగ్నిలో మేము చనిపోయినా పర్వాలేదు, మేము మొక్కమప్ప, సలాం కొట్టుము, గులాములు కాము. ప్రైజ్ ది లార్డ్. ఏమి యెరూషలేము వైపే కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేయాలన్నా యథావిధిగా? హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. అట్లే చేయాలన్నా, ఇట్లా చేస్తే ఏమవుతుంది అనుకున్నాడా? విధి విరుద్ధంగా ఉన్నా ఏం చేసినాడు? ఆయన మార్గంలో నడిచాడు. ఆయన ప్రతిష్ఠించుకున్నది, ఆయన తీర్మానం చేసుకున్న నిర్ణయం ప్రకారంగా వెళ్ళినాడు. సింహాల గుహలోనికి వేయబడి సింహాలు దానియేలుకు చెప్పాలి హాని. అప్పుడు నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చెప్తూ ఉన్నాడు? జీవము గల దేవుని సేవకుడవైనా నిత్యము నీవు ఆరాధించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? సాక్ష్యం వచ్చిందా లేదా? ఎందుకంటే మన మార్గాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు గుండా విడిపించే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మనము ఎవరి చేత నడిపించబడాలి? ఎవరి చేత నడిపించబడాలి? ఎవరి చేత నడిపించబడాలి? ఎంతకాలము? చెప్పండి గట్టిగా, నిత్యము, నిత్యము, నిత్యము. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎల్లప్పుడూ, నిత్యము. భూమి మీద ఉన్నంత కాలము నేను నీవు దేవునితోనే నడుచుకుందాం, నడుచుకుందాం. ప్రభు మనకు తోడైనాడు, నడిపించే దేవుడు. మన మార్గాలను చక్క చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, తోడై ఉంటాడు. వెనుదిరగని జీవితం వద్దు, వెనుదిరగని జీవితం కొరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ దేవ, అగాపే సంఘాన్ని, సంఘంలో కూర్చున్న ప్రతి బిడ్డను, రాని వారిని, వచ్చిన వారిని, ప్రతి ఒక్కరిని యెహోవా నడిపించునుగాక, యెహోవా నడిపించునుగాక, యెహోవా నడిపించునుగాక, యెహోవా నడిపించునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రెండోది ఏం చెప్పుకున్నాము అమ్మ? క్షామకాలమందు ఆయన నిన్ను, క్షామము అంటే కరువు. ప్రైజ్ ది లార్డ్. కరువులో సైతము దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మనకి తినడానికే ఉండదు, కట్టడానికే ఉండదు, అనుభవించడానికే ఉండదు. కానీ ప్రభువు కలిగినటువంటి వారి జీవితంలో ప్రభు ఉంటాడు కదా. ఆ కష్టంలో కూడా నెమ్మదే, ఆ కష్టంలో కూడా ఆనందమే, కష్టంలో కూడా ఉల్లాసమే, ఆహ్లాదమే. ప్రైజ్ ది లార్డ్ కదా. మేము నడుస్తూ వెళుతూ ఉన్నటువంటి దినములలో ఎంత సంతోషంగా ఉన్నాము. తర్వాత సైకిల్లో వెళుతూ సేవ చేసిన దినములలో ఎంత సంతోషంగా ఉన్నాము. తర్వాత సైకిల్ మోటార్ వచ్చిన దినాలలో
సేవా పరిచయకు వెళ్ళేటువంటి దినాల్లో ఎంత ఉల్లాసంగా ఉన్నామో, తర్వాత 4-వీలర్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళేటువంటి దినాల్లో ఎంత ఉల్లాసంగా ఉన్నామో అదే సంతోషంలోనే ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మేము అనుకుంటాం మా స్థితి ప్రారంభంలో చాలా చిన్నది. మా స్థితిని చూచినప్పుడు మా దగ్గర వచ్చి ఒక రాత్రి ఉండాలి అన్నా ఇష్టపడేవాళ్ళు కాదు. అయినా ప్రభు యొక్క పిలుపుని అందుకొని మేము బ్రతకలేక సేవకు రాలేదు, బ్రతికించే దేవుని యొక్క పిలుపుని అందుకొని సేవకు వచ్చినాము కాబట్టి మమ్మల్ని నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలారా ఆ సమయాలలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తినడానికి ఉన్నా తినడానికి లేకపోయినా, పండుగలు వచ్చినప్పుడు కొత్త కొత్త బట్టలు ధరిస్తూ ఉన్నా మాకు ఆ బట్టలు కూడా లేకపోయినా ఏ రోజు కూడా ప్రభువా ఏమి పరిస్థితి అని అనుకోలేదు. ఎందుకంటే మేము దరిద్రంలో నుంచి సేవకు వచ్చినటువంటి వారము కాదు. అటు పాస్టర్ అయ్యే కానీ ఇటు నేనే కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని రకాల దీవించబడినటువంటి కుటుంబంలో నుంచి దేవుని యొక్క పిలుపును అందుకొని మా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ప్రభు వైపు చూస్తూ నిర్ణయించుకొని ఆయన మార్గము కష్టమే కానీ సుఖమే కానీ నాగటి మీద చెయ్యి వేసినాము, వెనుతిరగకూడదు, దేవుని వైపు చూస్తూ మనకు అప్పగించిన సేవా పరిచర్యను ఆయన ధర్మాన్ని మనం జరిగించాలన్నటువంటి తీర్మానంతో వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు వైపే చూడగలిగినాం, ప్రభు వైపే చూస్తూ ఆయన సేవను చేయగలిగినాం. నిజంగా ప్రభువు ఏ ఏ సమయాలకు ఏవేవి కావాలనో వాటన్నిటినీ కూడా దేవుడు ఇది నాకు లేదు అనేది లేకోకుండా దేవుడు సమృద్ధిగా దేవుడిచ్చినాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, గరిసెలలో దాచుకోవు, వాటికి ఏ నాటికి కావాల్సింది ఆ నాటికి దేవుడు ఇచ్చినట్టుగా పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి మనకు మన పరలోకపు తండ్రి ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిలిచినాడు, ఆయన పిలుపును అందుకొని వచ్చినాము, ఆయన చేత నడిపించబడుతుంటే మన జీవితంలో ఎంత క్షామమున్నా ఆ క్షామంలో దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు చెప్పండి? క్షామములో సమృద్ధి, దరిద్రములో ఐశ్వర్యము, అప్పులలో ఇచ్చుట. అంటే అప్పులలో మనమున్న ఇతరులకు దాతృత్వం చేసేటువంటి కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చూస్తుంటున్నాం ప్రియులారా, ఏలియా కేరేతు వాగు దగ్గర ఉన్న తర్వాత కేరేతు వాగులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోతాయి. కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాను నా దేవుడు కాకోలము చేత ఉదయము సాయంకాలము రొట్టె మాంసపు ముక్కను పంపించి పోషిస్తూ వచ్చినాడు. కేరేతు వాగులో నీరు అయిపోయిన తర్వాత అయ్యా నీవు సారేపతు గ్రామానికి వెళ్ళు అన్నాడు. అక్కడ వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక విధవరాలు వచ్చింది. ఆమెకు కూడా ఏమైనా సమృద్ధి అయినటువంటి విధవరాలా? చెప్పాలి. ఎలాంటి అమ్మా? ఏమీ లేదు, ఆ పూట తినాలి మరి చావాలి అనుకున్నారు. పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము. అప్పుడు ఏలియా సేవకుడు అన్నాడు, పుల్లలు ఏరుకోపోవడానికి వచ్చినావమ్మ, మంచిది, నాకు కొంచెం నీళ్ళు తీసుకోరంటే సరే అయ్యా అని నీళ్ళు కని వెళ్తాను. అమ్మ రా అమ్మ ఒక చిన్న అప్పం చేసుకోరా అమ్మ. అప్పుడు ఆమె పరిస్థితి చెప్పింది. చెప్పినప్పుడు అమ్మ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తక్కువ. ఏమయ్యా నేను చావాలనుకుంటే నువ్వు ఈ మాట చెప్తున్నావు, ఆయన సేవకుడు కదా, సరేలేని వెళ్ళి చేసుకొని వచ్చింది. ఊరిందా లేదా? అయిపోయిందా? పెరిగిపోతూ ఉందా? ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చేసి పెట్టినట్లల్లా తొట్టిలో పిండి ఏమవుతుంది? అందుకే నీ పిండి పిసుకు తొట్టియు నీ నూనె బుడ్డియు దీవించబడును. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభువుకు మన మార్గాలను అప్పగించుకొని ఆయన చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు క్షామములో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, కరువులో దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అందుకోసం ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యములో ఆయన నిన్ను తృప్తిపరిచి యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలములో నిన్ను తృప్తిపరచును. హల్లెలూయా.
ఆమెను తృప్తిగా ఉంచినాడు, సేవకుని ఉంచాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద 3.5 సంవత్సరాల తర్వాత వర్షము కురిసి పంటలు పండే వరకు ఆమె ఇంటిలో తక్కువ కాలేదు, అయిపోలేదు. ఎందుకంటే నాయకుడు, సేవకుడు, ప్రవక్త చెప్పినట్టుగా ఆమె విధేయత చూపింది. నడిపించబడడానికి, చేయడానికి తన ప్రాణాత్మదేహ శరీరంలో ఒప్పుకోకపోయినా ప్రవక్త చెప్తున్నాడు కదా, అయిపోదు తక్కువ కాదు, అయిపోదు తక్కువ. పక్కదలతో చెప్పండి, అయిపోదు తక్కువ కాదు, అయిపోదు తక్కువ కాదు. రూపా చెప్పు ఎవరికో ఊరికి, అయిపోదు తక్కువ కాదు, అయిపోదు. క్షామకాలమే కానీ, కరువు కాలమే కానీ, రేపటి గురించి చింత చేస్తున్నాము. ప్రభు చెప్తాడు, రేపటి గురించి నువ్వు చింత చేయొద్దు, తక్కువ కాదు, అయిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఆత్మచేత నడిపించబడాలి, ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన మార్గాలలో మనం నడుచుతూ ఉన్నప్పుడు మనము వర్ధిల్లుతామే కానీ క్షీణించము కదా. పోయిన వారాల్లో నేను ఒకటి చెప్పిన, యథార్థవంతుల ఇల్లు, యథార్థవంతుల గుడారము. హల్లెలూయా. నిజంగా ఆయన మాటకు అంత శక్తి ఉంది. అందుకోసమే పౌలు దీన స్థితి ఎందునో నేను నేర్చుకున్నాను, సంపన్న స్థితి ఎందులో కూడా, కలిమిలో నేను ఉండేది నేర్చుకున్నాను, సమృద్ధిలో కూడా నేను ఎవ్వరికి కూడా నేను భారంగా ఉండడానికి నేను ఇష్టపడను అని చెబుతూ మాసిదోనియా, ఎపఫ్రొదితు వారి యొక్క దాతృత్వము బహు గొప్పది అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ నిజంగా ఇక్కడ అగాపేలో కూర్చున్నాడు, మీ యొక్క దాతృత్వం కూడా బహు గొప్పది. అందుకోసం మనం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోగలిగాం. కానీ మన జీవితంలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ప్రభు చేత నడిపించబడము, ఆత్మచేత నడిపించబడము నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. హల్లెలూయా. క్షామకాలంలో ప్రభు ఏం చేస్తున్నాడు అంటే తృప్తిపరిచి నీ ఎముకలను ఏం చేస్తాడంటమ్మా, నీ ఎముకలను ఏం చేస్తాడు, నీ ఎముకలను ఏం చేస్తాడు అంటే నిన్ను ఆరోగ్యము చేత నింపుతాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఏం విడిచిపెట్టాలి? ఆయన మార్గంలో ఏదైనా చెడుతనం ఉందా, ఆయనలో ఏదైనా చెడు ఉందా, ఆయనలో ఏదైనా పాపం ఉందా? లేదు. మనలో కూడా ఏముండకూడదు, ఏదైతే దేవునికి అయిష్టమైనది, దేవుని దృష్టికి అసహ్యమైనది, దానంతటిని ఏం చేయాలి? విడిచిపెట్టడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, భయభక్తులు కలిగి చెడుతనాన్ని, నీచమైన పనులను నువ్వేం చేయాలి? విడిచిపెట్టు. అప్పుడు అమ్మా నీ ఎముకలకు, అక్కడ చూస్తున్నాం, నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. అంటే బలహీనులకు ఆయన బలాభివృద్ధిని కలగచేయువాడు, శక్తిహీనులకు శక్తిని కలగచేయువాడు, సొమ్మసిలిన వారికి, అలసినటి వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏ విధంగా వస్తుంది ఈ ఉల్లాసము, ఈ ఉత్సాహము అంటే ఆయన యందు ఉన్నటువంటి భయము, భక్తి, ఆయన పట్ల ఉన్నటువంటి ఆశ, ఆసక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే ఉల్లసింపచేస్తుంది. కస్తూరి పుష్పము ఉదయాన్నే ఏ విధంగా ఉల్లసించి పుష్పించి వికసిస్తూ ఉందో మన జీవితాలను ఆ విధంగా ప్రభు వికసింపచేస్తాడు. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, మొట్టమొదటిది ఏది? 2 తృప్తిపరచును, 3 నీ ఎముకలను బలపరచును. ప్రైజ్ ది లార్డ్. నీ ఎముకలనే కాదు, నీ దేహంలో కిడ్నీ వీక్గా ఉందా, గుండె వీక్గా ఉందా, లంగ్స్ ఊపిరితిత్తులు వీక్గా ఉన్నాయా, లేకపోతే జీర్ణ వ్యవస్థ వీక్గా ఉందా, ఏది వీక్గా ఉన్నా కూడా బలపరిచేవాడు ఎవరు? ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు? పుష్టిని, సంతుష్టిని కలగచేసేటువంటి వాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తాను, ఎలాంటి డిసీజ్ వ్యాధులే కానీ జబ్బులే కానీ తాత్కాలికంగా మెడిసిన్ వాడినంత వరకు బాగా తిరిగి మరిగి తిరిగి రావచ్చు. అయితే దేవుడు స్వస్థపరిస్తే అది ఇక ఎన్నటికీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సంగతులు మనం చూసుకున్నట్లయితే బాగుపడినటువంటి వారు ఇంక బాగుగానే ఉండిపోయారు. స్వస్థత దేవుని ద్వారా కలిగింది అంటే అది సదాకాలం ఉంటుంది. ప్రైజ్ ది. మనము భూమి మీద ఉన్నంత వరకు అది కలగజేస్తుంది. కొన్నిసార్లు ఆ వ్యాధి మరలా వచ్చిందే అనుకో, వెనుదిరిగి వెళ్ళిపోదామా? శరీరంలో ఉన్నాము. ఎప్పుడైనా ఈ శరీరము మట్టి పాలు కావాల్సిందే. అయ్యో నేను దేవుని దగ్గర పోయిన బాగాయా, మళ్ళీ వచ్చా, అందుకే దేవుని గుడ్ బై చెప్తే అంటే దేవుని కంటే నువ్వు ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నావు. అప్పులు తీరుతాయని చెప్పి అందుకే క్రమంగా పోతే 7 వారాలు అప్పులే తీరలేదు. 7 వారాలు వస్తుంది నీ తీరుతాయని. నీ జీవితం మార్చుకున్నావా? నీ బ్రతుకు మార్చుకున్నామా? మన ఆయన మార్గాల్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నామా? అందుకోసమే ఇస్సాకును దేవుడు గొప్పవాడగు వరకు ఒక్కసారి మెరుపులాగా మెరిపించినాడా ఇస్సాకును? ఎట్లా? ఎస్, చెప్పట్లు కొట్టండి. క్రమక్రమముగా గొప్పవాడగు వరకు క్రమక్రమముగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాలను నీవు దేవుని యందు ఎంత శ్రద్ధ నిలుపుతావో దాని విధానంలో నా దేవుడు ఏం చేస్తాడు? క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్, మెట్టుకు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆరోగ్యంలో ఆశీర్వదిస్తాడు, ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, మన ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులనైతేనేమి, అత్తామామలైతేనేమి, మన రక్త సంబంధికులైతేనేమి అందరినీ కూడా ఆశీర్వదించబడడానికి ఎవరి ఛానల్ కావాలి? నడిపించబడుతుంది. నీవు ఒక ఆశీర్వాదంగా వారందరికీ మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 4 నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావంట. ఎట్లా ఉంటాము కదా? మనము నీరు కట్టినటువంటి కదా. కీర్తన 1వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే చదవండి మా. కాదమ్మా, ఆయన ధర్మశాస్త్రమందు దీవారాత్రములు ధ్యానించువాడు, అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అంటే మనము నీరు కట్టిన తోటలాగా ఉండాలంటే సస్యశ్యామలంగా, ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనము ఉండాలంటే ఏ యోరున నాటబడాలి? నీటి అంటే మందిరములో వాక్యము యొక్క యోరున మనం ఏం చేయాలి? ఆ వాక్యము మనకు సత్వనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఏం చేస్తుందంటే కలుప మొక్కలను తొలగించుకునే హెచ్చరికలను చేస్తుంది. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే ఏ సమయాలకు ఏ విధంగా వాటిని మనము పెంచాలి, పోషించాలి, వాటికి ఏ ఎరువులు పెట్టాలి, ఏ మందులు పెట్టాలి అంటే అవన్నీ కూడా వాక్యములో మనకు నేర్పించబడేదిగా ఉంటుంది. అందుకోసమే మనము ఏ యోరున నాటబడాలి? నీటి కాలువ. యేసు ప్రభు ఏమైనాడు? జీవమై ఉన్నాడు, జీవ నది అయి ఉన్నాడు, జీవ జలమై ఉన్నాడు, ప్రవహించు నీరు అయి ఉంటున్నాడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ఆ నది యోరున నాటబడిన చెట్లు అవి మహావృక్షాలైనాయంట. హెస్కేల్లో చూస్తాం కదా, ఏమైనాయమ్మా? అందుకోసమే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ఆయుష్ అంట వృక్షాయుష్ అంతా ఉంటుందంట. ఎంత ఉంటుంది? హల్లెలూయా. వాటి ఆకులు ఏమవుతాయి? ఔషధము కదా. ఇప్పుడు కాలు ఇరిగిందంటే ఆకు నూరు కడతారు. పసిరికలు అయినాయంటే, అవునా, ఏవైనా ఇట్లా ఏమో ఇవి గడ్డలు అయినాయంటే అంటే ఆకులన్నీ ఏమవుతాయి? ఫలములన్నీ ఆహారముగా
ఉపవాసం ఉంటామంటాము కానీ బాగా యాపిళ్ళు గీపిళ్ళు అన్నీ మొత్తము లాగి పడేస్తూ ఉంటాము. అంటే పండ్లు అంటే ఎప్పుడైతే నీటి యోరన మనము నాటబడి ఉంటామో ప్రియులారా ఏమి చేయబడతాము? నీవు నీరు కట్టిన తోటవలెను ఉన్నప్పుడు అది ఫలభరితంగా ఎప్పుడు ఉబుకుచుండు. ఇక్కడ నీటి ఊటలు అంటే ఒకటి గుర్తుకొస్తుంది. అరణ్యములో ఆయన ఏమి కలగ చేయవాడు? త్రోవలను. అవునా? ఎడారులలో ఆయన ఏమి ప్రవహింప చేయవాడు? అమ్మ సెలయేరులను నదులను ఆయన ప్రవహింప. అంటే అరణ్యములాగా మనం బ్రతుకున్నా, చవిటి నేలగా మనం బ్రతుకున్నా ఆయన చేత నడిపించబడుతూ ఉన్నాము కదా. నడిపించేటువంటి దేవుడు, జీవము జీవజలమైనటువంటి దేవుడు మనల్ని ఏమి చేస్తూ ఉంటాడంటే ఉబికేటట్టుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు? సెలయేర్లుగా దేవుడు మారుస్తాడు, ప్రవహించే నదిగా దేవుడు మారుస్తాడు. ప్రియులారా ఎప్పుడైతే ఈ నది పారు చోట్లల్లా ఏం చేస్తాయి అమ్మా? జలచరములన్నీ ఏమైపోతాయి? బ్రతుకుతాయి. మనము బ్రతుకుతాము, అవి బ్రతుకుతాయి. అనేకులను బ్రతికింప చేయడానికి మనం ఒక ఆస్కారము ఆధారమై ఉంటాము. అందుకోసం మనం ఎవరి చేత నడిపించబడాలి? ఎవరి చేత నడిపించబడాలి? లాస్ట్ మా ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. హల్లెలూయా. అంటే మనం ఒక ఆశీర్వాదముగా ఉంటాము. అందును బట్టి ప్రియమైనటువంటి నా సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఆత్మ చెప్పుచున్న సంగతులు కదా. దేవుని వాక్యము కాకుండా భిన్నమైన పౌలే చెప్తారు, ఏది మీకు బోధించబడినా కూడా మనం ఏం చేయకూడదంట, దాన్ని వినకూడదు, ఆ స్థలాలకు మనము వెళ్ళకూడదని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ క్రిందకు మనం ఏం చేయబడాలి అంటే రావాలి. దేవా నేను నీ చేతనే నడిపించబడాలి. నడిపించేవారు ఎందరు ఉన్నా ఎవరి చేత నడిపించబడాలి? ఎవరి చేత? ప్రభు చేత, ప్రభు యొక్క వాక్యము చేత, ప్రభు యొక్క ఆత్మ చేత. మనకు భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా ఏ నిర్ణయం చేయాలనో అర్థము కాని పరిస్థితిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా వాక్యము చదవాలి. మూడవదిగా కూడా నీకు ఆ విషయంలో నీకు క్లారిటీ సరిగా దొరకకపోతే ఏం చేయాలంటే దైవ సేవకుల యొద్దకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రభు ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే అద్భుతంగా నడిపిస్తాడు కదా. రాజుల గ్రంథంలో 2 రాజుల 4లో మనం చూసుకున్నట్లయితే ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎలీషా దగ్గరకు వచ్చి పరిస్థితి చెప్పా. ఆయన చెప్పి నడిపించి, అమ్మ సరే మంచిది, నీ ఇంట్లో ఒక నూనె కుండ ఒకటే ఉందంటావు కదా, ఇంటికి వెళ్ళు, పాత్రలన్నీ బాడుకు తెచ్చుకో, వాకులు వేసుకో, ఆ పాత్రల్లో నువ్వు కొద్దిగా నూనె వెయ్యి, ఆ తర్వాత దాన్ని నువ్వు అమ్ముకో, అప్పులు తీర్చుకో అని చెప్పా. అప్పులు తీర్చుకున్న డబ్బులు మిగిలినప్పుడు దాబెట్టుకుండ్రా ఏం చేసిరి? అమ్మ సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా అప్పులన్నీ తీర్చుకుందాం, ఇంకా మిగిలింది అని చెప్పి. అప్పుడు ప్రభు ఆయన సేవకుడు ఎలీషా చెప్పినాడు, నీవు నీ పిల్లలు దీంతో బ్రతకండి, ఇంకా మీరు ఆయిల్ మర్చెంట్స్గా అంటే నూనె వ్యాపారం పెట్టుకొని మీరు మంచిగా జీవనం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మంచివాడు. నడిపించబడడానికి ఆయనకు అప్పగించుకుంటే నీకు ఏమీ లేని దానివైనా నువ్వు జీరోగా ఉన్నా నా దేవుడు హీరోగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ స్థితి దీనమైన స్థితి, ఎవ్వరూ నిన్ను గుర్తించలేని స్థితిగా ఉన్నా ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చేయబోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా యేసేపు చూడండి, దేవుని యొక్క దర్శనంను కలిగి అన్నలు గుంతలోకి అమ్మి వేసిన ఆ దర్శనాన్ని కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా, అప్పటికింకా ధర్మశాస్త్రం కూడా లేదు, అయినా
దేవుని మనసుని ఎరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి బానిసగా అమ్మివేయబడినటువంటి ఆ యొక్క ఫరో ఇంట్లో బానిసగా కొద్ది కాలం ఉన్నాడు. తర్వాత ఏమైపోయినాడు? ఆ ఇంటికి యజమానిగా చేయబడ్డాడు. యజమానిగా ఉంటూ ఇంటి తాళాలన్నీ ఇచ్చేటప్పుడు భార్య ఈయన వచ్చి శోధించింది. కానీ పాపంతో రాజీ పడ్డాడా? ఒప్పుకున్నా. నేనేం చేయలేదండి, వాళ్ళు వస్తే నేను ఇట్లా కాదు. దేవుని బిడ్డలకు వివేచించే మనస్సు, జ్ఞాన వివేకము గల హృదయము, మంచి చెడులను గుర్తించే మనస్సు ఉండాలి. దాని నుంచి తొలగించుకొని విడిపించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయి నాకు సింహాసనం ఇచ్చిరా, నా భార్య ఇట్లా అడిగినా కూడా నువ్వు యోసేపు నువ్వు అట్లా చేయలేదయ్యా, నువ్వు ఎంత ధన్యుడవయ్యా, నువ్వు ఎంత మంచోడయ్యా అని ఏమన్నారా? చెప్పిండే మాటలు విని రాజు కూడా ఏం చేశా, చెరసాలకు అప్పగించి ఒక ఖైదీగా చేసిరి. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన. నిజంగా ఆయన మార్గాల గుండా నడవాలి అని ప్రతిష్ఠించుకున్న మన జీవితాలు ఎంత ఇబ్బంది వచ్చినా ఏమి చేయరు కదా. మన పాస్టర్ ఎప్పుడు చెప్తుంటాడు, అనంతపూర్లో మా మామ అంటే పాస్టర్ వాళ్ళ డాడీ ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. చాలా ఇబ్బందులు వచ్చేసినాయి, చాలా కష్టము, అప్పులు ఇచ్చినటువంటి వారందరూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో మామ వాళ్ళ నాన్న బస్సయ్య అని ఆయన సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొని వచ్చినాడు. నీకు ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా, నీవు ప్రభుని వదిలిపెట్టు, ఇప్పుడు నేను లింగ పూజ చేసుకోవాలి కదా, నా పూజా సామాన్లు ఏవి కూడా లేవు కదా, మీరు ఎందుకు ఇట్లా చేసినారు అని ఏమేమో మాట్లాడినా కూడా ఆ డబ్బులకు ఆశపడి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి తర్వాత మా నాన్న వెళ్ళిన తర్వాత ఇవింది కూడా తీసేసుకుందాం అనుకున్నారా? శ్రమను ఇష్టంగా అంగీకరించినారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క పూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అంపుకున్నటువంటి ఏశావు లాంటి వారు మనము కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ డబ్బుకు దాసులు, సిరికి మనం ఎప్పుడు కూడా దాసులము, డబ్బుకు మనం ఎప్పుడు కూడా దాసులము కాకూడదు. డబ్బే గొప్పది, ధన సంపదలే గొప్పవి అని మనం అనుకుంటాం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? కాళ్ళ క్రిందని చప్పట్లు కొట్టండి. వెరీ సూపర్. మనం బంగారు వీధుల్లో నడుస్తూ ఉంటే విలువైనటువంటి బంగారం ఎక్కడ ఉంటుంది చూడండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏదేది వద్దనుకుంటామో అక్కడే కాదు, యేసు క్రీస్తు ద్వారా భూమి మీద కూడా మనం ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనను ఆయన నడిపించాలి అని ఆశపడుతున్నాడు. ఏ విధంగా నడవాలి, ఎవరి చేత నడిపించబడాలి కదా. నడవాలి అంటే నడిపించే నాయకులు మనకు కావాలి. కాబట్టి ఆ నాయకత్వంలో సేవకుల యొద్ద ఉంటూ, సేవకుల దేవుని వాక్యంలోంచి ఏ బోధన అయితే చేస్తున్నారో ఆ బోధను అంగీకరించుకుంటూ, ఆ బోధ ప్రకారంగా, వాక్యము ప్రకారంగా ఎప్పుడైతే నడుస్తామో మన మార్గాలు ఏమైపోతాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. వర్ధిల్లుతాయి. ఏమైపోతాయి? తర్వాత క్షేమములో నీకేమి కలుగుతుంది? క్షేమము. ఏం కలుగుతుందమ్మా? క్షేమము. క్షేమములో సమృద్ధి. తర్వాత నీ యొక్క బలహీనమైనటువంటి నీ పరిస్థితుల్లో ఆయన బలాన్ని దయచేస్తాడు. నీవు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటావు? నీరు కట్టిన, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు అంటే మన ఆశీర్వాదము మన గిన్నె నిండి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అమ్మ నీ ఆశీర్వాదం నాకు కావాలి. సరస్వతి నువ్వు ఎట్లా దీవించబడ్డావు చెప్పు అని నిన్ను పట్టుకొని 10 మంది. అమ్మ జ్యోతి నువ్వు ఎట్లా దీవించబడ్డావు చెప్పు, నిన్ను పట్టుకొని 10 మంది. అయ్యా నువ్వు ఎట్లా దీవించబడ్డావు స్టీఫెన్ అని నిన్ను పట్టుకొని 10 మంది. హల్లెలూయా. అంటే నీ యొక్క ప్రవాహము ప్రవహించేది, నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ యొక్క మేలైన నీ జీవితాన్ని చూచి ఏం చేయబడతాము? అనేకులు మన వెంట ప్రభు సన్నిధికి వచ్చేవారిగా ఉంటారు. కాబట్టి
మనము ప్రభు చేత నడిపించబడదామా, మనంతకు మనమే నడుద్దామా? ప్రభు చేత నడుద్దాము అనేటువంటి వారందరూ బిగ్గరగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నడిపించబడడానికి మనము అప్పగించుకున్నట్లయితే మన జీవితాలే ఏ విధంగా ఉంటాయంటే ఒక అద్భుతంగా ఉంటాయి, ఒక అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రభు ఈరోజు ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఎవరెవరు నా మార్గంలో నడుస్తారు. ఎందుకంటే ఆయన మార్గాలు ఉన్నతమైన మార్గాలు, ప్రశస్తమైనటువంటి మార్గాలు. ఉన్నతమైన ప్రగతి పథమున శ్రేష్టమైన శ్రేష్ఠులతో నా యేసయ్యా నన్ను నడిపినావా, నా యేసయ్యా నన్ను నడిపి ఉన్నతమైన ప్రగతి పథమున సంగ క్రమమును నాకు నేర్పి సంగముల భారము నాకిచ్చినావు. సంగ క్రమమును నాకిచ్చినావు. ఉపదేశములో నన్ను నడిపి నిత్య జీవమునకు వారసుని చేశావు. ఉపదేశములో నన్ను నడిపి నిత్య జీవమునకు నా యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడాలి పాడాలి. నా యేసయ్యా నన్ను నడిపినావా, నా యేసయ్యా ఉన్నతమైన ప్రగతి పథమున శ్రేష్టమైన నా యేసయ్యా. మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నా ఆలోచన ప్రకారము, నా యొక్క ఇష్టం ప్రకారంగా నేను నడవను తండ్రి. దేవా, నీవు నడిపించిన విధానములో, నీ ఆత్మ నడిపించినటువంటి విధానములో నేను నడుచుకుంటాను. నడుచుకోవాలని ఉంది, కానీ అనేక పరిస్థితులు నేను నడవకుండా ఆటంకాలు వస్తున్నాయ్యా, తొలగించని కూడా వేడుకోండి, పర్వాలేదు కదా. యేసు ప్రభు శిష్యులు కూడా నాలో అవిశ్వాసము లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేసినారు. అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే దేవా తొలగించని వేడుకోండి. ప్రభు తన ప్రజలను 40 సంవత్సరం అరణ్యములో వస్త్రాలు పాతగిల్లకుండా, చెప్పులు అరగకుండా, దేవదూతలు భుజించే ఆహారం ఇస్తూ, బండలో నుంచి నీళ్ళు ఇస్తూ, వారు కావాలి అంటే మాంసం ఇస్తూ, అద్భుతంగా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంకు నడిపించినాడు. నిన్ను కూడా ప్రియమైన నా బిడ్డ, ఆయన అద్భుతంగా నిన్ను నడిపించాలని నిన్ను మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు.
మళ్ళీ ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, మళ్ళీ ఉజ్జీవింపచేస్తున్నాడు. బిడ్డ, నీ మార్గం వదిలిపెట్టుకో, నీ ఆలోచనలు తీసివేసుకో, నా మార్గం గుండా నడువు, నా ఆలోచన ప్రకారంగా నీవు తీర్మానం చేసుకొని నడవడానికి ఇష్టపడు అని నీకే ఆ విషయాన్ని కూడా అప్పగిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసయ్య, మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. శ్రేష్టమైన ఘనమైన నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. దేవా మీకే వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవా నాతో కూడా నువ్వు మాట్లాడావు, నన్ను ధైర్యపరచవయ్యా, మీకే స్తోత్రం. ఈరోజు మొట్టమొదటి ఉపవాస ప్రార్థన ఆరాధన దీవించము, ఆశీర్వదించండి. మాకు నాయన తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన దినమందు నేను నిన్ను నిత్యము నడిపిస్తానని, క్షామకాలంలో నిన్ను తృప్తిపరుస్తానని, నీ ఎముకలను బలపరుస్తాను అని, నీవు నీరు కట్టిన తోట వలెను సస్యశ్యామలంగాను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటల్లాగా నీవు ఉంటావని ధైర్యపరిచిన యేసయ్యా, నాయన భక్తులను ఆ విధంగా నువ్వు చేస్తూ వచ్చావు, మమ్మల్ని కూడా నువ్వు చేస్తావయ్యా. దేవా నా మార్గాలను నీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. నా చేతిని నీ చేతితో పట్టుకో దేవా, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు యేసయ్యా. మీకే వందనాలు. నా అగాపే కుటుంబాన్ని నడిపించు, ప్రతి కుటుంబాన్ని నడిపించు, ప్రతి వ్యక్తిని నడిపించు, మా పిల్లలను నడిపించు దేవా. మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.